నియోజకవర్గం అమ్మా ఇది? ఇది 68 అంటే గాజువాక. గాజువాక. ఈసారి ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసమ్మా? తెలుసు. పల్లా గారు పోటీ చేస్తున్నారు. యువతలో అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తారా? ఇక్కడ కార్పొరేట్ అమరుగా చేస్తుంటున్నారు కదా. కార్పొరేట్ కంటే అప్పుడు అంత ముందు చేశారు. అప్పుడు పరిస్థితి ఏంటమ్మా అప్పుడు? అప్పుడైతే పర్వాలేదు. అప్పుడు పరిస్థితి అయితే మాత్రం పర్వాలేదు. అమరు కదా అప్పుడు గెలిచినప్పుడు అయితే మాత్రం బాగానే చేసుకొచ్చారు. బాగానే చేశారు. ఏమేం చేశారు? అప్పుడైతే పట్టాల మీద మాకు వాటర్ లేదన్న వాటర్ సప్లై ఇవన్నీ కూడా చేసుకొచ్చారు. మాకు వాటర్ రాలేదండి అని చిన్న ఫోన్ చేస్తే చాలు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు పంపించేవారు, వాటర్ పట్టుకుండేవారు, చేసేవారు, దేనికైనా స్పందించేవారు అనమాట. అప్పుడైతే మాత్రం ఎమ్మెల్యే అయితే బాగా చేస్తారు. మరి చేస్తారని అనుకుంటున్నాం. మరి అది ఇద్దామని అనుకుంటున్నాం. ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇస్తే మాకు మేలు చేస్తారని సరే అనుకుంటున్నాం. ఈసారి చేశారనుకోండి బాగుంటది అనమాట. అది గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే అంతే. ఎలాంటి వ్యక్తి అమర్ గారు? ఎలాంటి వ్యక్తి? అమర్ గారు అయితే చాలా మంచి వ్యక్తే. ఆయన అయితే మాత్రం పర్వాలేదు. మాకైతే మాత్రం ఇంతకుముందు కార్పొరేటర్గా గెలిచినప్పుడు అప్పుడు బాగానే చేసుకొచ్చారు. ఆయన అయితే మాత్రం అందుబాటులో ఉంటారు. మంత్రి ఏమో ఇప్పుడైతే అలాగే లేదు. అప్పుడు అమర్ గారు మాత్రం కార్పొరేటర్గా ఉన్నప్పుడు అయితే మాత్రం మేము దేనికి వెళ్ళినా సరే స్పందించేవారు, చక్కగా మాట్లాడేవారు, చేసేవారు. అమర్ గారు, అమరాల అమ్మ వాళ్ళందరూ బాగానే మాట్లాడేవారు. అప్పుడైతే మాత్రం గెలొచ్చని అనుకుంటున్నాం. గెలిస్తే బాగుంటుందమ్మా? బాగానే ఉంటుంది. గెలిస్తే మాత్రం బాగానే ఉంటుంది. అంతకుముందు బాగా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా గెలాలని అనుకుంటున్నాం మేము అయితే మాత్రం. అది ఏ నియోజకవర్గం అమ్మా ఇది? ఇది 68 అంటే గాజువాక. గాజువాక. ఈసారి ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసమ్మా? తెలుసు. పల్లా గారు పోటీ చేస్తున్నారు. యువతలో అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కార్పొరేట్ అమరుగా చేస్తుంటున్నారు. కార్పొరేట్ కంటే అప్పుడు అంత ముందు చేశారు. అప్పుడైతే పర్వాలేదు. అప్పుడు పరిస్థితి అయితే మాత్రం పర్వాలేదు. అమరు కదా అప్పుడు గెలిచినప్పుడు అయితే మాత్రం బాగానే చేసుకొచ్చారు. బాగానే చేశారు. ఏమేం చేశారు? అప్పుడైతే పట్టాల మీద మాకు వాటర్ లేదన్న వాటర్ సప్లై ఇవన్నీ కూడా చేసుకొచ్చారు. మాకు వాటర్ రాలేదండి అని చిన్న ఫోన్ చేస్తే చాలు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు పంపించేవారు, వాటర్ పట్టుకుండేవారు, చేసేవారు, దేనికైనా స్పందించేవారు అనమాట. అప్పుడైతే మాత్రం ఎమ్మెల్యే అయితే బాగా చేస్తారు. మరి చేస్తారని అనుకుంటున్నాం. మరి అది ఇద్దామని అనుకుంటున్నాం. ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇస్తే మాకు మేలు చేస్తారని సరే అనుకుంటున్నాం. ఈసారి చేశారనుకోండి బాగుంటది అనమాట. అది గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే అంతే. ఎలాంటి వ్యక్తి అమర్ గారు? ఎలాంటి వ్యక్తి? అమర్ గారు అయితే చాలా మంచి వ్యక్తే. ఆయన అయితే మాత్రం పర్వాలేదు. మాకైతే మాత్రం ఇంతకుముందు కార్పొరేటర్గా గెలిచినప్పుడు అప్పుడు బాగానే చేసుకొచ్చారు. ఆయన అయితే మాత్రం అందుబాటులో ఉంటారు. మంత్రి ఏమో ఇప్పుడైతే అలాగే లేదు. అప్పుడు అమర్ గారు మాత్రం కార్పొరేటర్గా ఉన్నప్పుడు అయితే మాత్రం మేము దేనికి వెళ్ళినా సరే స్పందించేవారు, చక్కగా మాట్లాడేవారు, చేసేవారు. అమర్ గారు, అమరాల అమ్మ వాళ్ళందరూ బాగానే మాట్లాడేవారు. అప్పుడైతే మాత్రం గెలొచ్చని అనుకుంటున్నాం. గెలిస్తే బాగుంటుందమ్మా? బాగానే ఉంటుంది. గెలిస్తే మాత్రం బాగానే ఉంటుంది. అంతకుముందు బాగా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా గెలాలని అనుకుంటున్నాం మేము అయితే మాత్రం. అది